నాన్నగారు మీరు ఎంతసేపు వాళ్ళు శత్రువులు వీడి శత్రువులు వీడి శత్రువులు అని అంటున్నారు. కానీ నేను ఒక్క మాట చెప్తాను, బాగా ఆలోచించండి. లోకములన్నీయున్ గెలిచినాడవు, అన్నీ గెలిచాను, లోకాలు గెలిచాను, లోకాలు గెలిచాను అంటున్నారు నాన్నగారు. మీరు మీ ఇంద్రియాలని గెలవలేకపోయారు, మీ మనసుని గెలవలేకపోయారు. అందుకే అది మీ చెప్పు చేతల్లో ఉండదు, దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది. నాన్నగారు మీ ఇంద్రియాలని మీ మనసుని మీరు గెలవండి. మీరు చెప్పినట్టు మీ ఇంద్రియాలు వింటే, మీరు చెప్పినట్టు మీ మనసు వింటే, నాన్నగారు లోకంలో ఎక్కడా పనికి మాలిన వస్తువు అన్న మాట లేదు. ఆగిపోయిన గడియారం కూడా 2 మాటలు సమయాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది. 24,000 శ్లోకాల్లో రామాయణంలో రాముడు ఏ ఒక్కరిని ఉద్దేశించి వీడు పనికి మాలిన వాడన్న మాట అనలేదు. ఈశ్వర విభూతి ఎందు సృష్టిలో సమస్త ప్రాణులలో ఏదో ఒక తేజస్సు ఉంది, అసలు ఎందుకు పనికిరాంది లేదు. కాబట్టి నాన్నగారు ఇదంతా ఈశ్వర సృష్టి, నేను ఆయన బిడ్డని అనుకున్న నాడు మీకు ఒక గొప్ప ఆనందం. మీరు అలా అనుకోవట్లేదు నాన్నగారు, అదంతా వేరు. కొంతమందిని గెలిచాను, నాకు కొంతమంది అనుకూలురు అని అనుకుంటున్నారు, దానివల్ల భయంలో ఉన్నారు. నాన్నగారు నా మాట వినండి, మీరు లోకాలని గెలవడం కాదు, ఇంద్రియాలని గెలవండి, చిత్తాన్ని గెలవండి, అది గొప్ప. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం మనోయావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు దేవి భాగవతంలో వ్యాసుడు. ఎన్ని క్షేత్రాలకు వెళ్ళినా, ఎన్ని నదులలో స్నానాలు చేసినా, ఎన్ని తీర్థాలలో మునిగినా మనసు ప్రక్షాళన కానినాడు ఉపయోగం ఏముంటుంది? ఎవరో గడుసు కవి ఒక మాట అన్నాడు, గురుగుచుందురు జుత్తు కొన్ని 100 సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు. నేను దానికి అర్థం చెప్పడం, జవాబు చెప్పడం అనవసరం కదా, మీకు అర్థమైపోయింది ఆ పద్యం. కాబట్టి నాన్నగారు బాగా ఆలోచించండి.